కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్ లో భారీ మోసం బయటపడింది. మాదాపూర్ లో బైబ్యాక్ పేరుతో 500 కోట్ల రూపాయల మోసానికి పాల్పడింది ఏవీ ఇన్ఫ్రా అనేటువంటి సంస్థ. ఏవీ ఇన్ఫ్రాలో పెట్టుబడి పెట్టిన వారికి రెట్టింపు డబ్బు చెల్లిస్తామన్న సంస్థ చైర్మన్ విజయ్ మాటలు నమ్మి పెద్ద సంఖ్యలో జనం జాయిన్ అయ్యారు. తమ దగ్గర 18 నెలలకు డబ్బు డిపాజిట్ చేయాలని, గడువు ముగిశాక 50% అదనంగా ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశాడు విజయ్. తీరా గడువు ముగిసిన తర్వాత డబ్బులు ఇవ్వమంటే ముఖం చాటేశాడు. గట్టిగా నిలదీసేసరికి డబ్బులకు బదులు భూమి రిజిస్టర్ చేసిస్తానని నమ్మించాడు. నారాయణ్ ఖేడ్, యాదగిరిగుట్ట లాంటి చోట్ల వెంచర్లు కొన్నానని అవి ఇస్తానని అన్నాడు విజయ్. కొందరికేమో చెక్కులిచ్చాడు, కానీ అవి బౌన్స్ అయ్యాయి. దాదాపు 500 మంది ఏవీ ఇన్ఫ్రాలో పెట్టుబడులు పెట్టారు. సుమారు 500 కోట్ల రూపాయల దాకా సొమ్ము సమీకరించాడు. ఇప్పుడు విజయ్ చేతులెత్తేయడంతో బాధితులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు పెట్టారు. ఏవీ ఇన్ఫ్రాకామ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినాం. వీళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అని, బైబ్యాక్ ఆఫర్ అని, ఫ్రీలాన్స్ అని కొన్ని స్కీమ్లో పెట్టారు. మీకు 1 ఇయర్లో మీకు మీ అమౌంట్ మీకు రిటర్న్ చేస్తాం, విత్ 50% ఎక్స్ట్రా మనీతోటి రిటర్న్ చేస్తామని చెప్పారు. అయితే కొందరు 10 లక్షల నుంచి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, కొందరు కోటి రూపాయలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది మొత్తం చాలా మంది 1000 మంది వరకు ఉంటుండొచ్చు బాధితులు. ఇప్పుడు నాకు తెలిసి 500-600 మంది ఉన్నారు బాధితులు. ఇది చాలా పెద్ద స్కామ్, 500-600 కోట్ల స్కామ్ ఇది. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు 10 లక్షలు పెట్టిన వాళ్ళకు స్టార్టింగ్ 1 ఇయర్ ఇచ్చారు. ఇట్లా 10 లక్షలు పెట్టిన వాళ్ళకి 15 లక్షలు అట్లా కొందరికి ఇచ్చేసి అది ఆశ చూపి అందరు చాలా మంది పెట్టే వరకు వీడు ఇక రిటర్న్ ఇవ్వడం మానేసిండు. కొందరికి ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసిండు బైబ్యాక్ ఆఫర్ కింద. ఆ రిజిస్ట్రేషన్ చేసిన వాల్యూ కూడా ఎంత అంటే మనకు 100లో 20% వాల్యూ రిజిస్ట్రేషన్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేసినాము, ఇప్పుడు మార్కెట్ లేదు, మీకు ఇవ్వలేము, పైసలు ఇవ్వలేము, అమౌంట్ ఇవ్వలేము అని చెప్తుండ్రు. చాలా మంది 100 మంది ఉన్నారు బాధితులు, 500-600 మంది బాధితులు ఉన్నారు. ఈ విజయ్ అనే వ్యక్తి ఎవరైతే ఏవీ ఇన్ఫ్రాకాన్ చైర్మన్ ఉన్నాడో అతను మా ఫోన్లకు కానీ రీచ్ కావట్లేదు, అసలు వ్యక్తి కూడా దొరకట్లేదు. ఆయన ఇచ్చిన చెక్స్ కూడా మేము చెక్ బౌన్స్ కేసులు వేసి ఇప్పుడు మా దగ్గర కొంతమంది దగ్గర నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా పట్టుకొని మేము తిరుగుతున్నాము. వ్యక్తి మేము ఆయనను రీచ్ కాలేకపోతున్నాము. ఏవీ ఇన్ఫ్రాకామ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినాం. వీళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అని, బైబ్యాక్ ఆఫర్ అని, ఫ్రీలాన్స్ అని కొన్ని స్కీమ్లో పెట్టారు. మీకు 1 ఇయర్లో మీకు మీ అమౌంట్ మీకు రిటర్న్ చేస్తాం, విత్ 50% ఎక్స్ట్రా మనీతోటి రిటర్న్ చేస్తామని చెప్పారు. అయితే కొందరు 10 లక్షల నుంచి 10 లక్షలు, 15 లక్షలు